ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై కలర్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కలర్ రైస్ కోసము నూనె, ఏలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మసాలాలు వేసుకోవాలి. మసాలాలు కారం, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు మూతేసి ఉంచి కొంచెం ఆయిల్ పక్కకు వచ్చిన తర్వాత దీంట్లో మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ని కూడా దీంట్లో వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 50%, 50% ఉడికిన తర్వాత మనం దీంట్లో ఎసిడి కోసం నీళ్ళు వేయాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాసు, అదే బాస్మతి బియ్యం అయితే నార్మల్ సోనా మసూరి అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. ఇలా బాగా ఎసిడి కాగిన తర్వాత ఈ చికెన్ని బయటికి తీయాలి. ఈ చికెన్ని మీరు ఇలా ఒక జల్లి గింట వాడైనా తీయచ్చు, లేదంటే ఫోక్తో డైరెక్ట్గా అయినా బయటికి తీయచ్చు. తీసి పక్కన ఉంచుకొని బియ్యం వేసేస్తే మన కలర్ రైస్ రెడీ. ఈ చికెన్ని బయటికి తీసిన చికెన్ని కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాము. మరి ఫ్రై కోసం కొంచెం ఉప్పు వేసుకొని ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఎంచుకున్నామంటే అంతే, కలర్ రైస్.